Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to discuss about the another important topic called Election Commissioners Bill. So on the date of 10th of August, so Union Ministry of State for Parliamentary Affairs and Culture, so Arjun Ram Meghwal, ఎవరి పేరమ్మా? అర్జున్ రామ్ మేఘవాల్. ఓకే, సో ఈయన నరేంద్ర మోడీ గవర్నమెంట్లో సో పార్లమెంటరీ అఫైర్స్ అండ్ కల్చరల్ మినిస్టర్ అనమాట. ఓకే, సో ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద పార్లమెంటరీ అఫైర్స్ అండ్ కల్చర్. ఓకే, సో ఆయన పేరేంటి? అర్జున్ రామ్ మేఘవాల్. ఓకే, సో హీ ఇంట్రడ్యూస్డ్. ఓకే, ఈయన ఏం చేశారమ్మా, మనకి రాజ్యసభలో సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్స్ అనేటువంటివి సో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దే వాంటెడ్ టు మేక్ ద మోడిఫికేషన్స్. ఓకే, సో ఈ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్. ఓకే, ఏంటమ్మా, సో ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసేటువంటి ఒక ప్రపోజల్ని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. సో దాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఓకే, సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఈవెన్ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ఓకే in the month of March, Supreme Court even had ruled out that the selection panel should be consist of Prime Minister, leader of opposition party, okay, and the Chief Justice of India. So these three people, this 3-member committee should be the panel for appointment of the election commissioners of India. Okay, సో ఇట్లాగా రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ సో ప్రభుత్వం వారు ఏంటంటే మొండిగా సో దే వాంటెడ్ టు రిమూవ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ప్యానల్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్స్. ఓకే, సో అసలు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి? ఓకే, సో ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉంటారు, సో వాళ్ళకి అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, వాళ్ళ రిమూవల్ ఎలా ఉంటుంది? ఓకే, సో కొత్త బిల్లు వల్ల వాళ్ళ అపాయింట్మెంట్కి ఎట్లాంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి, సో ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దామా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎలక్షన్ కమిషనర్స్ బిల్ ఇన్ డీటెయిల్లీ. ఓకే, సో ఒకసారి ఈ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద అవుట్లైన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్ రఫ్లీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ ద ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ సో ఇట్ వాజ్ సెటప్ విత్ ద ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 324. ఓకే, సో ఆర్టికల్ 324 ప్రకారం ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో కాన్స్టిట్యూషన్లో ఇటు యొక్క ప్రావిజన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ అటానమస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, అండర్స్టాండ్, అండ్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ వేర్ మెన్షన్ ఇన్ ద పార్ట్ 15. ఓకే, సో పార్ట్ 15లో ఎలక్షన్ కమిషన్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందులో ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్గా మనం చెప్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అండ్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్ ద ఇండియా. ఓకే, సో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే సో ఎలక్షన్ కమిషన్స్ ఈజ్ ఎస్పెషలీ వర్కింగ్ ఫర్ ద ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, సో ఈ యొక్క 5 ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు కండక్ట్ చేస్తారు. ఏవేంటి? లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి ఎన్నికలు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయిందంటే ఎస్టాబ్లిష్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సో ఒక రిపబ్లిక్ డేకి ఒక్క రోజు ముందు సో జనవరి 1950. ఓకే, సో జనవరి 25, 1950 మనకి యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేసుకున్నాము. సో అదే రోజున మనం ప్రత్యేకంగా నేషనల్ ఓటర్స్ డే కింద కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఓకే, సో ఏంటమ్మా, జనవరి 25 ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నేషనల్ ఓటర్స్ డే. కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ యొక్క స్ట్రక్చర్ని మనం తీసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ బై 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. సో ఆయనకి అసిస్టెంట్స్గా మనకి 2 ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకే, సో బట్ ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే సో ద మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ విల్ బి టేకెన్ బై ద మెజారిటీ ఓట్. ఓకే, సో మెజారిటీ ఓట్ ద్వారా మనకి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. అంతేగాని ఇక్కడ సిఈసికే హైయెస్ట్ పవర్ ఉందంటే సో అది కరెక్ట్ కాదు. సో ఆల్ ద కమిషనర్స్ వేర్ ఈక్వల్లీ పవర్ఫుల్. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ విల్ బి టేకెన్ బై ద
ఓటింగ్. సో వీళ్ళ మధ్య ఓటింగ్ జరుగుతుంది అనమాట 3 పీపుల్కి. ఓకే, సో ఎవరైతే 2:1 మెజారిటీతో ఉంటుందో సో అది దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో హియర్ ద డెసిషన్స్ వర్ మేడ్ బై ద మెజారిటీ. ఓకే, సో ఆల్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. సో మనకి రాజ్యాంగం ఎస్టాబ్లిష్ అయిన 1950లో మనకి ఒక ఎలక్షన్ కమిషన్ అని మాత్రమే ఉండేవారమ్మా. సో తర్వాత ఏమైంది ఎస్పెషలీ మనకి సో ఓటర్ ఏజ్ని తగ్గించినప్పుడు ఏంటి 21 నుంచి మనం ఎప్పుడైతే 18 యొక్క ఓటర్స్ ఏజ్ని తగ్గించామో ఎప్పుడు జరిగింది ఇది 1989లో మనకి ఈ యొక్క సో ఇక ఓటర్స్ ఏజ్ రిడక్షన్ అనేది చేసాము. సో ఆ టైంలో ఏం చేసాం మనం, సో వీ ఇంట్రడ్యూస్డ్ 3 ఎలక్షన్ కమిషనర్ సిస్టమ్. ఓకే, సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి మనం ఇద్దరు అసిస్టెంట్స్ని అంటే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని సో ఇక 3 మెంబర్ బాడీ కింద మనం కన్సిడర్ చేసాము. సో ఆల్ దిస్ ఎలక్షన్ కమిషనర్ ఓకే, సో మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేదా ఇద్దరు 2 ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే సో ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద్వారా సో వాళ్ళు అపాయింట్ అవుతూ ఉంటారనమాట. ఓకే, సో అదేవిధంగా వాళ్ళ యొక్క టెన్యూర్ తీసుకున్నట్టయితే సో ఎయిదర్ 6 years ఇన్ ద ఆఫీస్ ఆర్ 65 years ఏజ్ వచ్చే వరకు వాళ్ళు యొక్క ఆఫీస్లో కొనసాగుతారు. ఓకే, సో దట్ ఈస్ దర్ టెన్యూర్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే సో ఆఫ్టర్ ద రిటైర్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సో హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సిఈసి కానీ కాగ్ చైర్మన్ కానీ ఓకే, సో ఐఎమ్ రైటింగ్ హియర్ సో ఎయిదర్ సిఈసి ఆర్ కాగ్ చైర్మన్ కానీ లేదా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ లేదా యూపీఎస్సీ చైర్మన్ కానీ సో వీళ్ళెవ్వరూ కూడా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ పోస్ట్కి అర్హులు కాదు. ఓకే, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో ఓన్లీ ఎలక్షన్ కమిషనర్స్ మాత్రమే. ఓకే, సో అదర్ 2 ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదమ్మా, సో వాళ్ళు మాత్రమే దీస్ ఆర్ పీపుల్ ఆన్ రీ ఎలిజిబుల్ ఫర్ యువర్ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్. ఓకే, సో ఫర్దర్గా గవర్నమెంట్ దే కెన్ అపాయింట్ ద ఈసీస్. ఓకే, సో హౌ వీ విల్ రిమూవ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్. ఓకే, సో ఎలక్షన్ కమిషనర్స్ మనం ఎట్లా రిమూవ్ చేస్తామంటే సో రిమూవల్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కెన్ బి డన్ ఎయిదర్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవెన్ మిస్బిహేవియర్. ఓకే, సో మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ వల్ల కానీ వాళ్ళని రిమూవ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది. సో రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ఏ వెరీ హెక్టిక్ ప్రొసీజర్. ఓకే, సో ఇట్ రిక్వైర్స్ ఎ మెజారిటీ ఆఫ్ ద 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఓకే, సో మన సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లాగైతే రిమూవ్ చేస్తామో సో అదేవిధంగా మనకి సిఈసి రిమూవల్ కానీ ఓకే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ రిమూవల్ కానీ అదేవిధంగా జరుగుతుందన్నమాట. ఓకే, ఇట్ రిక్వైర్స్ ఏ 2/3 మెంబర్స్ ఆఫ్ present and vote are supported by the more than 50% of the total strength of the house. ఓకే, సో 540 తీసుకున్నాం అనుకోండి, దీంట్లో అట్లీస్ట్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ అనేవాళ్ళు ఓటు వేస్తే సో వీ కెన్ రిమూవ్ ద సిఈసి. ఓకే, సో అట్లా జరిగిన తర్వాత ఓకే 2 సభల్లో ఈ యొక్క రిమూవల్ ఆఫ్ సిఈసి అనేటువంటి బిల్ పాస్ అయింది అనుకోండి, సో దాన్ని ప్రెసిడెంట్ ఏం చేస్తారు, వెంటనే ఆ ప్రెసిడెంట్ దాన్ని ఆమోదించి సో ప్రెసిడెంట్ విల్ రిమూవ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ బేస్డ్ ఆన్ దిస్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఓకే, ఈ విధంగా సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కానీ లేదా ఎలక్షన్ కమిషనర్స్ కానీ సో తొలగించేటువంటి ఇది ప్రొసీజర్ అనమాట. ఓకేనా, సో నార్మల్గా ఇన్ జనరల్గా మనకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే సో సిఈసి ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ అపాయింట్ బై ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ చేసినప్పటికీ కూడా బట్ రిమూవల్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ సేఫ్ గార్డ్స్. ఓకే, సో బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి సో ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా సో దే హ్యావ్ సమ్ సేఫ్ గార్డ్స్, వాళ్ళందరికీ రాజ్యాంగం సో వాళ్ళ ఉద్యోగరీత్యా భద్రతను అయితే కల్పించింది. ఓకే, సో కమింగ్ టు ద మేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో ఒకసారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే సో మోస్ట్లీ ద ఎలక్షన్ కమిషనర్ రోల్ ఈస్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ అండ్ ద షెడ్యూల్స్. ఓకే, సో ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది, ఎలక్షన్ యొక్క షెడ్యూల్స్ అనేవి ఇస్తుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఓకే, సో పొలిటికల్ పార్టీస్కి రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఇస్తుంది. సో ఆ పార్టీ నేషనల్ పార్టీయా స్టేట్ పార్టీ అనేది ఎవరు గుర్తిస్తారమ్మా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఆ పార్టీకి నేషనల్ స్టేటస్ ఇవ్వాలా లేదా స్టేట్ పార్టీ స్టేటస్ ఇవ్వాలనేటువంటిది సో వాళ్ళు చూస్తారు. అట్లాగే సో దే విల్ డిటర్మైన్ ద ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే, నియోజకవర్గాలను ఎట్లా వర్గీకరించాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, సో వాటికి సంబంధించినటువంటి ఎలక్టోరల్ రోల్స్. ఓకే, సో సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
సో అట్లాగే సరే మనకి ఎలక్షన్స్ ఇంకా దగ్గర పడుతుండగా 2 నెలల ముందుగా దాదాపు ఏమవుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని సో వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విల్ బి ఇష్యూ టు ఆల్ ద పార్టీస్. సో దే హ్యావ్ టు స్ట్రిక్ట్లీ అడైర్ ద రూల్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రయర్ టు ద ఎలక్షన్కి వెళ్ళే ముందు ఇక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత పార్టీల మీద ఉంది. ఓకే, సో ఎవరైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అతిక్రమిస్తారో సో వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిష్ చేస్తుంది. ఓకేనా. సో అట్లాగే అడ్వైజింగ్ ద ప్రెసిడెంట్ ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ కన్సర్నింగ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్. ఓకే, సో ఎంపీస్ యొక్క డిస్క్వాలిఫికేషన్ని ఓకే సో ప్రెసిడెంట్కి ఏం చేస్తుంది, అడ్వైస్ చేస్తుంది ఎవరిని, సో వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది, వీళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఎవరికి అడ్వైస్ చేస్తుందమ్మా, సో ప్రెసిడెంట్కి రిలేటెడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఒకసారి మీకు ఇక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు అర్థమైనట్టయితే సో ఓవరాల్గా మీకు సో ఇప్పుడు చెప్పేటువంటి బిల్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అందుకేనమ్మా నేను ఇంత టైం తీసుకున్నాను. సో డోంట్ మైండ్. సో ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద బేసిక్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనకు అర్థమైతే సో నౌ యూ విల్ అండర్స్టాండ్ ద బిల్ వెరీ వెరీ ఈజీలీ. ఓకే, సో ఖచ్చితంగా మనం బేసిక్స్ అయితే నేర్చుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా దాని కంటిన్యూటీ అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో దట్స్ వై ఐ టేక్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ టు టీచ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బేసిక్స్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ బిల్ ఆన్ ద ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్ అండ్ ఇట్స్ అపాయింట్మెంట్స్. ఓకే, సో ఈ యొక్క బిల్ని కొత్తగా రీఇంట్రడ్యూస్ చేశారు దేంట్లో, రాజ్యసభలో. సో రాజ్యసభలో మనకి గౌరవప్రదమైన మంత్రి గారు, ఓకే హీజ్ ద ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ. సో యూనియన్ మినిస్ట్రీలో ఈయన ఒక ఇండిపెండెంట్ ఛార్జ్లో ఉన్నారు. సో ఆయన పేరేంటమ్మా మేఘావాల్. సో మేఘావాల్ గారు ఏం చేశారు, ఈ యొక్క బిల్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ అండ్ వాట్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ అనేటువంటివి మనం చూద్దాం. ఓకే, సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడమ్మా. సో ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఛాలెంజెస్ ద వ్యాలిడిటీ ఆఫ్ సెంటర్ అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్ ఇన్ ద సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టులో చాలామంది ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఇండిపెండెంట్ బాడీగా ఉంచాలి. ఓకే, సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకే అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ వేర్ వెరీ మచ్ బయాస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్. ప్రభుత్వం వారు తనకు నచ్చిన వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కింద, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద, అట్లాగే అదర్ ఎలక్షన్ కమిషనర్ కింద నియమించుకుంటున్నారు. ఓకే, ఈ పద్ధతి మారాలని చెప్పి ఏం చేయరు, చాలామంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏంటంటే, సో అపాయింట్మెంట్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై ద కౌన్సిల్. సో ఈ కౌన్సిల్ ఏం చేస్తుందమ్మా, దే విల్ అడ్వైజ్. ఓకే, సో ఆర్టికల్ 75 ప్రకారం దే విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ఆర్టికల్ 74 ప్రకారం సో దే విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్. ఓకే, సో ప్రస్తుతం ఇన్ మార్చ్ ద సుప్రీం కోర్ట్ రూల్డ్ అవుట్ ఫర్ ఏ సెలక్షన్ ప్యానల్. సో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఒక సెలక్షన్ ప్యానల్ అయితే ఉండాలి. ఆ సెలక్షన్ ప్యానల్ ఎవరెవరు ఉండాలమ్మా, సో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ పార్టీ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షుడ్ బి ద సెలక్షన్ ప్యానల్ ఫర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దిస్ ఆర్డర్ విల్ బి ఎఫెక్టివ్ అంటిల్ ద పార్లమెంట్ ఎనాక్ట్స్. ఇలా పార్లమెంట్ కొత్త చట్టం చేసే వరకు ఈ యొక్క సెలక్షన్ ప్యానల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో అంతవరకు దీన్నే కంటిన్యూ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు సో ఒక రూలింగ్ అయితే పాస్ చేసింది. ఓకే, అండ్ ద బిల్ ఎయిమ్స్ టు ఫిల్ ద గ్యాప్ అండ్ ఎస్టాబ్లిష్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఫర్ ద ఈసీ అపాయింట్మెంట్స్. ఓకే, సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మా కొత్త పార్లమెంట్ చట్టం వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది, ఈ సెలక్షన్ ప్యానల్ని మనం పరిగణలోకి తీసుకుంటామని చెప్పడంతో సో వెంటనే ఏం చేశారు గవర్నమెంట్ వారు, సో దే వాంటెడ్ టు ఫిల్ ద గ్యాప్, దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఫర్ ద ఈసీ అపాయింట్మెంట్. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు, సో ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్స్కి సో కొత్త లెజిస్లేటివ్ ప్రొసీజర్ని, కొత్త మెంబర్స్ని, సో కొత్త సెలక్షన్ ప్యానల్ని తీసుకువద్దామని చెప్పి ఈ బిల్ని అయితే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయితే చేశారమ్మా. ఓకేనా. సో వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్. ఓకే, సో కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ ఏంటో ఒకసారి చూద్దాం. సో రిఫార్మ్స్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్స్. ఓకే, సో దే వాంటెడ్ టు మేక్ ద రిఫార్మ్స్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్స్. సో ఇట్ రిపీల్స్ ద యాక్ట్ ఆఫ్ 1991 గవర్నింగ్ ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ అండ్ బిజినెస్. ఓకే, సో పాత చట్టం 1991లో చేసినటువంటి చట్టాన్ని సో వాళ్ళు రిమూవ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు అండ్ దే రిపీల్డ్ దిస్ పర్టికులర్ యాక్ట్.
Okay, and what is the composition of election commission means? I told you it is a 3-member body, so headed by the chief election commissioners, and 2 election commissioners will be advised for the chief election commissioners. Okay, and the majority will be taken as the consideration. అర్థమైందా? The bill specifies same composition and introduce the selection committee for the appointments. ఓకే, సో సేమ్ కంపోజిషన్ అయితే బిల్ సేమ్గా ఉంచింది, అలాగే ఉంచింది, బట్ సెలక్షన్ కమిటీని మాత్రం మార్చారు. ఓకే, సో సెలక్షన్ కమిటీ ఈజ్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ చైర్మన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఓకే, సో ఇది కొంచెం బయాస్నెస్గా మీకు అనిపించట్లేదు? ఖచ్చితంగా బయాస్నెస్ అనిపిస్తుంది. బికాస్ ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ ఉన్నారు, మళ్ళా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా ఉండకూడదు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఆఫ్ లోక్సభ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే సో దిస్ ఈజ్ ఎ డెమోక్రసీ, సో ఆల్ షుడ్ గెట్ రిప్రజెంటేషన్, రైట్? సో ప్రైమ్ మినిస్టర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ నుంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ లీడర్ ఉంటారు. సో ఈ రెండు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇంకెవరు ఉండాలి? జ్యుడిషియరీ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ షుడ్ బి దేర్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి సెలక్షన్ ప్యానల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేస్తూ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ఇన్సర్ట్ చేయడం అనేది కాంట్రవర్సీగా మారింది. ఓకే, సో దిస్ బికేమ్ ఏ హ్యూజ్ కాంట్రవర్సీ ఇన్ అపాయింటింగ్ ద ఎలక్షన్ కమిషన్ బికాస్ సో హియర్ 2 people ఆర్ దేర్, సో బోత్ ఆర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పార్టీ. సో మెజారిటీ ఏమవుతుందమ్మా? 2:1 అయిపోతుందా? సో ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు చెప్తే, గవర్నమెంట్కి ఎవరికి నచ్చిన వాళ్ళు కావాలో సో అట్లాంటి వాళ్ళని వాళ్ళు నియమించేసుకుంటారు. అండర్స్టాండ్? సో ఇది ఈ ప్రాబ్లం అయితే జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ డెసిషన్ వాజ్ ఫెయిర్లీ క్రిటిసైజ్డ్ బై ద అపోజిషన్ పార్టీస్. ఓకే, సో దాదాపుగా అన్ని అపోజిషన్ పార్టీస్ ఈ యొక్క డెసిషన్ని తప్పుపట్టాయి. బికాస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మీరు ఎలా రిమూవ్ చేస్తారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారు? బికాస్ వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ద యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎడ్జ్ టువార్డ్స్ ద గవర్నమెంట్కి ఎడ్జ్ అనేది ఇక్కడే ఏర్పడింది కదమ్మా. సో ఇది ఈ యొక్క కమిటీయే బయాస్ కమిటీగా మనకు అనిపించట్లేదు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ హియర్. సో ఇఫ్ దేర్ ఇస్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ, సో లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ టేక్స్ ద రోల్ ఆఫ్ ద ఎల్ఓపి. ఓకే, సపోజ్ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లేనప్పుడు ఏమవుతుందమ్మా? సో ఎవరైతే లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఉంటారో, ఎవరైతే ఎక్కువ సీట్స్ వస్తాయో, అర్థమైందా? సో వాళ్ళకి లోక్సభలో ఎవరైతే ఎక్కువ అపోజిషన్ పార్టీకి సీట్స్ వచ్చినాయి అనుకోండి, సపోజ్ మనకి అట్లీస్ట్ 10% ఆఫ్ ద లోక్సభ సీట్స్ రావాలి అంటే దాదాపుగా ఎన్ని రావాలమ్మా? సో 55%. ఓకే, 55 లోక్సభ సీట్స్ వస్తే మాత్రమే అప్పుడు ఆ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ యొక్క రోల్ అనేది ఉంటుంది. అంటే దాదాపుగా 10% ఆఫ్ లోక్సభ సీట్స్ అనేది రావాల్సి ఉంది. సో అట్లా రాని పక్షంలో ఎవరైతే లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఉంటుందో సో వాళ్ళకి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ యొక్క రోల్ అనేది ఇస్తారు. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ సర్చ్ కమిటీ? సర్చ్ కమిటీ ఏంటంటమ్మా? సో సర్చ్ కమిటీ ప్రిపేర్స్ ద ప్యానల్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ రికమెండ్ టు ద సెలెక్ట్ కమిటీ. ఓకే, సో యొక్క సెలక్షన్ కమిటీకి ఏం చేస్తుంది? కొంతమంది ప్యానల్స్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో, ఎవరైతే అర్హులైనటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళని యొక్క సర్చ్ కమిటీ ఐడెంటిఫై చేస్తుంది. సో వాళ్ళందరి నేమ్స్ని ఎక్కడికి? సెలక్షన్ కమిటీకి పంపిస్తుంది. ఓకే, సో దిస్ సెలక్షన్ కమిటీ ఈస్ హెడెడ్ బై ద క్యాబినెట్ సెక్రటరీ, ఇంక్లూడ్స్ 2 సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీస్ విత్ ఏ ఎలక్షన్ ఎక్స్పర్టైజ్. ఓకే, ఇక్కడ ఎవరెవరు ఉంటారమ్మా? సో ఇక సర్చ్ కమిటీలో ఇక ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? సో 1 ఈజ్ క్యాబినెట్ సెక్రటరీ అండ్ 2 సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీస్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి 2 సెక్రటరీస్, అట్లాగే ఒక ఎలక్షన్ ఎక్స్పర్టీస్ కూడా మనకి ఉంటారనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ టు బికేమ్ దిస్ సిఈసి అండ్ ఈసీ? సో ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఖచ్చితంగా సెక్రటరీ పోస్ట్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుందమ్మా. సో ద పోస్ట్ ఈక్వలెంట్ టు సెక్రటరీ పోస్ట్ కెన్ బీ ఎలిజిబుల్ ఫర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఎవరైతే సెక్రటరీ పోస్ట్ని చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్లో లేదా ఆ జాబ్కి తగ్గటువంటి ఈక్వలెంట్ జాబ్ ఎవరైతే దగ్గర ఉంటుందో సో అట్లాంటి వాళ్ళని సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద, ఈసీ కింద వాళ్ళు పేర్లు అయితే ప్రపోజ్ చేస్తారు. అర్థమైందా? సో కమింగ్ టు ద సాలరీస్ అండ్ అలవెన్సెస్, సో సిఈసి అండ్ ఈసీస్ గెట్ సేమ్ సాలరీ యాజ్ ద క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, సో సిఈసికి, ఎలక్షన్ కమిషనర్కి, అట్లాగే క్యాబినెట్ సెక్రటరీకి దాదాపుగా ర్యాంక్ అంతా సమానంగా ఉంటుంది. సో దే విల్ గెట్ ద సేమ్ శాలరీ. సో వాళ్ళ శాలరీ కానీ, పర్క్స్ కానీ, ఇమ్యూనిటీస్ కానీ, అలవెన్సెస్ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూసినట్టయితే సో సిఈసి అండ్ ఎలక్షన్ కమిషనర్ విల్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ 6 years. దాదాపుగా 6 ఏళ్ల వరకు వీళ్ళొక పదవిలో ఉంటారు, లేదా
65 ఏజ్, ఓకే 65 ఏళ్ళు వచ్చే వరకన్నా మనకి ఈ యొక్క పదవిలో కొనసాగుతారు. నార్మల్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి నామ్ ఏంటంటే సిఈసి ఒక్కలే రీ అపాయింట్మెంట్కి ఎలిజిబుల్ కారు. బట్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ రీ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ కాంటెక్స్లో ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ రీ ఎలిజిబుల్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్. ఓకే, సో బట్ ఈ బిల్ ద్వారా ఏమవుతుంది, సో ఎయిదర్ సిఈసి ఆర్ ఈసీస్, సిఈసి కూడా ఈసీ కూడా, ఇక్కడ ఏమైంది ఈసీని కూడా నాట్ ఓకే రీఅపాయింట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఓకే, సో ఈసీస్ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రీఅపాయింట్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద న్యూ ప్రొవిజన్ దట్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద బిల్. ఓకే, సో కొత్తగా ఈసీలకి మళ్ళీ అవకాశం అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్, కాండక్ట్ ఆఫ్ బిజినెస్. ఆల్ ద ఈసీ డెసిషన్స్ ఆర్ యునానిమస్ అండ్ మెజారిటీ ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్. ఓకే, సో మోస్ట్లీ డెసిషన్స్ అనేవి ఏంటమ్మా 3-0తో నడుస్తాయి. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ యునానిమస్ డెసిషన్స్. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, సో ఇట్ హ్యాస్ టు బి విత్ స్టాండ్ బై ద 2:1. ఓకే, 2:1 రేషియో. ఇక్కడ ఖచ్చితంగా సిఈసి ఒకవేళ మనకి సపోజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని సో దాదాపుగా మనకి 6 months వరకు ఉంచాలనేటువంటి ఒక డెసిషన్ అయితే సిఈసి తీసుకుంటుంది అనుకోండి. అట్లాంటి డెసిషన్స్లో సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దీన్ని వ్యతిరేకించారు అనుకోండి, ఒక ఓటు ఇట్లా పడుతుంది. ఓకే, సో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా మనకి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పాజిటివ్గా దీని యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 6 months ఉండొచ్చు అనేటువంటి ఒక పాజిటివ్గా డెసిషన్ ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సో సిఈసి డెసిషన్ అనేది ఇక్కడ సబ్జుగేట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఏమవుతుందమ్మా, సో ఇక్కడ ఎవరైతే మెజారిటీగా ఉంటారో సో వాళ్ళ డెసిషనే ప్రివేల్ అవుతుంది. ఇక్కడ సిఈసికి ఎక్కువ అధికారం అయితే లేదు. ఆల్ ఈసీస్ విల్ హ్యావ్ ద ఈక్వల్ పవర్ ఇన్ ద ఓటింగ్. ఓకే, సో మెజారిటీ మీద డెసిషన్ అనేది జరుగుతుంది. సో హౌ వీఆర్ రిమూవింగ్ ద సిఈసి విల్ బి రిమూవ్డ్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ ప్రాసెస్. ఓకే, సో ఈ ప్రొసీజర్ కూడా ఏం మార్చలేదు. సో పాత ప్రొసీజరే. సో హీ విల్ బి రిమూవ్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్. ఓకే, లోక్సభలోను రాజ్యసభలోను ఓకే ఖచ్చితంగా 2/3 ఆఫ్ ప్రెసెంటెడ్ ఓట్ ఉండాలి, లేదా 50% ఆఫ్ ద టోటల్ హౌస్ ఆఫ్ షుడ్ బి ఓటింగ్ ఇన్ ద రిమూవల్ ప్రాసెస్. ఓకే, ఈ రెండు ప్రాసెస్లో ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇది కూడా ఏం మార్చలేదు. ఈసీ కెన్ బి రిమూవ్డ్ ఆన్ ద సిఈసీస్ రికమెండేషన్. ఓకే, సో సిఈసీ రికమెండ్ చేస్తే ఈసీని రిమూవ్ చేయొచ్చు. ఎట్లాగా, సో ఈసీ ఆల్సో విల్ బి రిమూవ్డ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకే, సుప్రీం కోర్ట్ జడ్జిని ఎట్లాగైతే రిమూవ్ చేస్తామో సో అదేవిధంగా ఈసీస్ని రిమూవ్ చేయాలి. బట్ సో ఫార్ టిల్ నో ఈసీ వాజ్ రిమూవ్డ్ ఆన్ దిస్ బేసిస్. ఓకే, సో ఈ విధంగా ఎలక్షన్ కమిషనర్ ఎవరిని రిమూవ్ చేయలేదు. సో either they will be removed or a resignation should be given by the ECs. Okay, CECs and ECs may resign and the president may notify it. Understand? So CECs plus ECs ఎవరికి రిజిగ్నేషన్ వచ్చామా, సో రాష్ట్రపతికి రిజిగ్నేషన్ అనేది సమర్పిస్తారు అండ్ ప్రెసిడెంట్ విల్ నోటిఫై ఇట్. ఓకే, సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్ అంటే, సో బిల్ చేంజెస్ ద సెలక్షన్ ప్యానల్ కంపోజిషన్. ఓకే, సో ఈ యొక్క కీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సెలక్షన్ ప్యానల్ కంపోజిషన్ని మార్చింది. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ పర్టికులర్ బిల్. ఓకే, సో నార్మల్గా ఓల్డ్ కంపోజిషన్ ఎలా ఉండేది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఇన్ ద లోక్సభలో మనకి ఈ యొక్క ఓల్డ్ కంపోజిషన్ అనేది. దీన్ని కాస్త ఏం చేశారు, సో దే కెప్ట్ ప్రైమ్ మినిస్టర్, ఓకే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీని ఉంచారు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లేకపోతే లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ కింద సో ఒక వ్యక్తిని తీసుకుంటారు. అట్లాగే ఇక్కడ సిజేఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి ఒక క్యాబినెట్ మినిస్టర్ని అతని ప్లేస్లో తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ద వెరీ బయాస్డ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ provision in this particular bill. Okay, so this reverses the Supreme Court stance on the EC appointment. Okay, so ఇక కొత్త కంపోజిషన్ వల్ల ఏమైందమ్మా, మార్చ్లో మనకి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి స్టాన్స్ అనేది ఏమైంది, సో దానికి వ్యతిరేకంగా రివర్స్గా చేసినట్టయితే జరిగింది. ఓకే, సో ఇట్ రైజెస్ ద కన్సర్న్స్ ఆన్ ద ఎలక్షన్ కమిషనర్స్ న్యూట్రాలిటీ. ఇక్కడ గవర్నమెంట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, ఇద్దరు కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యక్తులే. ఓకే, సో మెజారిటీ డెసిషన్స్ విల్ బి టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2:1 కదా. సో అప్పుడు ఇద్దరు ప్రభుత్వం వైపు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, డెసిషన్ వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతుంది. సో ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్కి ఇంపార్షియాలిటీకి ఒక సో పెద్ద ప్రమాదంగా మారబోతుంది అని చెప్పి సో ఇదొక మేజర్ కన్సర్న్గా మనం చెప్తాం. బికాస్ సో హియర్ గవర్నమెంట్ కెన్ గో అకార్డింగ్ టు ద విల్ అండ్ విషెస్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్. ఓకే, ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసే విధంగా వాళ్ళ స్వేచ్ఛ అయితే వాళ్ళకి చాలా ఎక్కువగా లభిస్తుంది దీనివల్ల. ఓకేనా, సో వాళ్ళకి నచ్చిన వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. సో దిస్ విల్ ఇంపాక్ట్ ద వెరీ మచ్
బేసిక్ ఫండమెంటల్ ఫ్యాబ్రిక్ అనేది దెబ్బతింటుంది. And this creating the ruling party dominance. Okay, so ruling party panel with PM and cabinet ministries, especially it is a pure dominance by the ruling party in the appointments of the election commissions. ఓకే, సో ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో రూలింగ్ పార్టీ డామినేషన్ అనేది క్లియర్గా ఎవిడెంట్గా కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఓకే, అండ్ అపోజిషన్ వ్యూస్ ఇట్ యాజ్ ఎ మూవ్ టు కంట్రోల్ ద ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్. సో అపోజిషన్ ఏం చెప్తుంది, సో ఎలక్షన్ కమిషన్ని మ్యానిపులేట్ చేయడానికి, సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో అట్లాంటి ఎలక్షన్ కమిషనర్స్ని డైల్యూట్ చేయడానికి ఈ యొక్క బిల్ని తీసుకురావడం అయితే జరిగిందని చెప్పి అపోజిషన్ ఈస్ క్రిటిసైజింగ్ ద బిల్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మేజర్ కన్సర్న్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, సో వెదర్ ఇట్ ఈస్ అ రైట్ మూవ్ ఆర్ రాంగ్ మూవ్, ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎలక్షన్ కమిషనర్స్ న్యూ బిల్. ఓకే, సో కన్క్లూజన్ ఏంటంటే ఆబ్వియస్లీ సో దెర్ ఈస్ నో కన్క్లూజన్ అట్ బికాస్ ద బిల్ ఈజ్ అండర్ టేకింగ్ ద ప్రాసెస్. సో ఇట్లాంటి వాటికి కన్క్లూజన్ చెప్పడం అనేది ఒక రాంగ్ ఇండికేషన్గా నేను అనుకుంటున్నాను. బికాస్ లెట్ ఇట్ కమ్. ఓకే, సో లెట్ ఇట్ కమ్, సో లెట్ ద పార్లమెంట్ విల్ టేక్ ద డెసిషన్స్. ఓకే, సో ఇఫ్ ద బిల్ ఈస్ very much against the basic structure of the constitution, okay, so obviously the bill will be null and void by the judiciary. Okay, so till that we will wait and watch the proceedings of the parliament. Okay, so parliament proceedings ela untayo okasari manam wait cheddam, aa tarvata we'll comment on it. Okay, so hope you understand my lecture. So inka evana meeku evana important topics kavalante, so just mention in the comment section. Okay, సో మీ అడ్వైజెస్ కూడా నేను తీసుకుంటాను. సో రీసెంట్గా ఒక అతను నాకు బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి ఒక వీడియో చేయమన్నారు. సో ఐ మేడ్ ద వీడియో అండ్ ఇట్ వాస్ ఎ గుడ్ వీడియో. అండ్ అట్లాగే మీకు ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ ఇంకేమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మీకు ఏమైనా చెప్పాలి అనిపిస్తే సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, సీ యూ టుమారో. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కామెంట్స్, మీకు ఏదైనా వీటిలో ఒక డౌట్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే సో ప్లీజ్ డూ ద డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఆ కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ అడ్రస్ యువర్ క్వరీ పర్సనలీ. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్ ద Sairam Sampatirao channel. Okay, so that's all for today. Have a nice day, take care.